రుచులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా కూటమి ప్రభుత్వం రాకతో గుంటూరు నగరానికి మహర్దశ పట్టింది. నూతన రహదారితో గుంటలూరు కాస్త గుంటూరు మహానగరంగా రూపుదిద్దుకుంది. సీసీ రోడ్లు సీసీ డ్రైన్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతుంది. అగ్రహారం ఏడుగొందుల సందులో సీసీ డ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెందిన సీసీ డ్రైన్ ఏర్పాటుకు నోచుకోలేదు. ఇక్కడే మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి నివాసం ఉన్నప్పటికీ నిత్యం డ్రైనేజీ పొంగి అస్తవ్యస్తంగా ఈ రహదారి ఉండేది. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో స్థానిక 18వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ పర్యవేక్షణలో సీసీ డ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభమై నిర్ణీత సమయంలోనే పూర్తి కానున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మేము ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్లు మరమ్మతులు చేపిస్తామని మాట ఇచ్చారు. అదే మాట ప్రకారంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అలానే మన ఎంపీ గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖరరావు గారు కూడా గట్టిగా ఆ రోజు చెప్పారు, గుంటలు లేని గుంటూరు మనం తీసుకొద్దామని చెప్పి ఏ ఏరియా చూసినా కానీ డెవలప్మెంట్లో ముందుండాలన్న విషయంగా పెమ్మసాని గారు చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా అగ్రహారంలో మరి కొంతకాలంగా ఇక్కడ చూడండి డ్రైన్స్ లేవు, రోడ్లు కూడా పగిలిపోయి అధ్వానంగా ఉన్నది ఈ ఏరియా మొత్తం. ఏంటి మేము ఈ విషయాన్ని మా ఎమ్మెల్యే గారి దృష్టికి గల్లా మాధవ్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆవిడ వచ్చి చూసి ఎమ్మటే స్పందించి కమిషనర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది. లెటర్ పెట్టిన వెంటనే శాంక్షన్ కూడా మంజూరైంది. వర్క్ కూడా మొదలుపెట్టారు. ఈ వర్క్ కూడా ఒక నెల రోజుల్లో మేము పూర్తి చేస్తాము. మొన్న దీనికంటే ముందులో కూడా అగ్రహారంలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర నుంచి శర్మ స్వీట్స్ దాకా మెయిన్ రోడ్లో 2 సీసీ రోడ్లు, అట్లానే వాటర్ లైను, డ్రైన్లు కొత్తగా నిర్మించడం జరిగింది. మరి ఈ రోజున అడపవారి బజారు, మొయిదీన్పాలెం కూడా కొత్త రోడ్లు, కొత్త డ్రైన్లు దాదాపుగా 95% పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఈ వర్క్ కూడా మొదలుపెట్టాం. 7 గుంతల సంతో పాటు వెలగ చెట్టు వారి వీధి కూడా పూర్తి చేస్తాం ఒక నెల రోజుల్లో.